ఒకసారి అడగండి, ఒకసారి అధినాయకులకు కూడా చెప్పండి. అంతేకాదు, సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఏ రోజు ప్రచారం చేయని వ్యక్తి నువ్వు. మేము ఏ పార్టీలో లేకపోయినా సర్పంచ్ ఎలక్షన్లో మన మొలకల్చూరు మండలంలో తెలుసు నేను ఎవరినెవరిని క్యాండిడేట్స్ పెట్టగలిగినాను, నిలపగలిగినాను. కానీ గెలిపించుకోలేకపోయినాం. ఎందుకంటే అరాచకాలు అట్లాంటివి. 19 నుంచి 24 వరకు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి చేసిన అరాచకాల్లో ఎప్పటికీ మరవలేనివి. కేవలం ఒక చదువుకున్న వ్యక్తిగా, నియోజకవర్గం గురించి తెలిసిన వ్యక్తిగా మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అంగళ్ళలో అవమానం జరిగితే దాన్ని భరించలేక ఈ పెద్దిరెడ్డి వాళ్ళని నియోజకవర్గం నుంచి ఎట్లా గానీ తరమాలనే ఒక ఉద్దేశంతో మీ అందరినీ కూడగట్టుకొని నేను రాజకీయాలకు రావడం జరిగింది. కానీ ఏ ఒక్క కార్యకర్తను గాని, ఏ పార్టీని గాని, ఏ ఒక్కరితో గాని నేను ఎప్పుడు డబ్బుల పరంగా ఎంత కావాలో అంత నేను కష్టపడి చదువుకొని సంపాదించిన డబ్బులు నేను ఖర్చు పెట్టినాను తప్ప నియోజకవర్గంలో ఈల మాదిరే లోపాకాయ ఒప్పందాలు, కబ్జాలు, లేకపోతే పర్సంటేజీలు తీసుకొని ఆ రోజు నేను రాజకీయం చేయాల. అది మీ అందరికీ బాగా తెలుసు. ఆ రోజుల్లో ఎవరు జెండా పట్టుకొని తిరగడానికి భయపడుతున్న రోజుల్లో ముందరకొచ్చి వాళ్ళ మీద ఎదురొడ్డి వాళ్ళ దగ్గర కేసులు పెట్టించుకొని ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో కూడా తెలుసు మీకు. మనం సదుం పోతే క్యాన్వాసింగ్ చేయడానికి మన బండ్లు పగలగొట్టినారు, ఇళ్లకాడ జనాలు లేకుండా చేసినారు. వీళ్ళు తెలుగుదేశం కార్యకర్తలా? వీళ్ళు తెలుగుదేశాన్ని కాపాడతారా? బడికాయలపల్లిలో పోతే బడికాయలపల్లిలో బండి పగలగొట్టినారు. ఎలక్షన్ నామినేషన్ పోతే నామినేషన్ లో మనకు వచ్చిన మీరందరూ వచ్చిన అశేష జనవాహిని వచ్చిన